కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ ప్రజా పాలన వర్ధిల్లాలి ప్రజా పాలన వర్ధిల్లాలి ప్రజా పాలన వర్ధిల్లాలి ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఇందిరమ్మ రాజ్యం ఇంటింట సౌభాగ్యం ఈరోజు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క వర్ధంతిని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈరోజు బొమ్మడపల్లి గ్రామంలో మనం నిర్వహించుకోవడం జరిగింది. ఆయన ఆశయాలు భౌతికంగా మన మధ్యలో లేకున్నా కూడా ఆయన ఆశయాలు ఇంకా బతికే ఉన్నాయి. ఏ గ్రామానికి పోయినా కూడా ఆయన ఒక రైతు పక్షపాతిగా, అలాగే చిన్నపిల్లల ఆరోగ్యాన్ని ఆ రోజు గుండెలకు రంధ్రాలు పడి చాలా మంది పరిస్థితి అగమ్య గోచరంగా ఉండే ఆ రోజు వారందరికీ ఆపరేషన్ కల్పించి వారందరూ ఇప్పుడు ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలలో కూడా మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ రోజు ఆయన చేసింది 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ మరియు పిల్లలందరికీ ఈ చదువుకునే అర్హతలు ఫీజు రియంబర్స్మెంట్ మీదకి వెళ్ళి ప్రతి ఇంజనీర్ కాలేజీలలో ప్రతి ఉన్నత స్థాయి ఆఫీసులలో ఎవరైనా ఉద్యోగాలు ఇప్పుడు చేస్తున్నారంటే ఆయన ఆ రోజు కల్పించిన చదువుకునే విద్య అవకాశంతోనే ఈరోజు వాళ్ళు ఉత్తీర్ణులై ఉన్నత స్థితిలో ఉండి ఉద్యోగాలలో ఉన్నారు. మంచి ఈ రంగంలో ఈ తెలంగాణలో అన్ని రంగాలలో ముందున్నారు. ఆ మహానుభావుడు ఆ రోజు కనుక మనకు ముఖ్యమంత్రి కాకపోతుంటే మన పరిస్థితులు చాలా ఇబ్బందిగా ఉండే. ఆ రోజు మేఘోమదనం చేసి కూడా వర్షాలను కురిపించి రైతులను కన్నీరు పెట్టుకున్న రైతులను అందరినీ ఆదుకొని 7 సంవత్సరాలు కరువు వచ్చినా కూడా ఆ రోజు ఎంత నష్టాన్నైనా సరే ఈ ప్రభుత్వం పరిస్థితి నా బాధ్యత, అందరి బాధ్యత రాదని రైతులను అందరినీ ఆదుకోవాలంటే వర్షమే కావాలి, వర్షం పడాలని మేఘోమదనం చేసి వర్షాన్ని కూడా కురిపించి మనం ఆయన ఎక్కడెక్కడైతే పాదయాత్ర చేసిరో ఆ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండే ఆ ప్రాంతం అంతా ఇప్పుడు సుభిక్షంగా ఉన్నది. ఆయన మనకు ఏర్పాటు చేసిన వనరులతోనే మనకు పంటలు ఇవన్నీ పండుతున్నాయి. అలాంటి మహానుభావుని యొక్క జనయజ్ఞ కార్యక్రమం చేసి ఈ రుణమాఫీ చేసి రైతులను అన్ని రంగాలను విద్యార్థులను అయితేనేమి అనారోగ్యంగా ఉన్న వారికి హాస్పిటళ్లలో 108 ద్వారా ఆరోగ్యశ్రీని కల్పించి ఉద్యోగస్తులకు మన వృద్ధాప్యులకు ఎవరైతే వృద్ధాప్యం ఉన్నారో వాళ్ళకందరికీ పెన్షన్ ఈ రంగమని లేకుండా ఒక ఇంట్లో ఎన్నైతే అవసరాలు ఉంటాయో అన్ని రకాలుగా ప్రాజెక్టులు అయితేనేమి, విద్య అయితేనేమి, ఆరోగ్యం అయితేనేమి, వ్యవసాయం అయితేనేమి, ఉత్పత్తుల రంగం అంటే వ్యాపారం అయితేనేమి ఏ రంగాన్ని తక్కువ చేయకుండా అన్ని రంగాలను అభివృద్ధి పదంలో నడిపించిన మహాన్ నాయకుడు ఆయన. ఆల్రెడీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మనకు లేకున్నా కూడా అక్కడ కూడా ఆయన ఎక్కడున్నా స్వర్గమే, ఆ స్వర్గంలో కూడా ఆయన సేవలు అవసరమని మన నుండి తొందరగా తీసుకుపోయారు. కానీ ఆయన ఆశయాలను ఇప్పటికి మన అందరి మధ్యలో బతికున్నది. ఆయనకి ఈరోజు ఇక్కడ నివాళులర్పించడం అంటే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నా. వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి.